హాయ్, వెల్కమ్ బ్యాక్ టు యూనివర్సల్ డ్రీమ్ ప్రాపర్టీస్ అండి. సో ఈ వీడియోలో మనం గోల్డెన్ వీసాకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి. సో ఆల్ ఓవర్ ద వరల్డ్ తెలుగు స్టేట్స్లో ఉన్న అందరూ కూడా ఎవరైతే దుబాయ్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి గోల్డెన్ వీసా సెక్యూర్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాం ఈ వీడియోలో. సో మెయిన్గా గోల్డెన్ వీసాకి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన డౌట్స్ ఏముంటాయంటే అసలు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో గోల్డెన్ వీసాకి అనేది జనరల్గా 2 మిలియన్ దిరామ్స్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేయాలి. 2 మిలియన్ దిరామ్స్ ఈజ్ నథింగ్ బట్ మన ఐఎన్ఆర్లో 4 crore 80 lakhs అరౌండ్, ప్లస్ డిఎల్డి ఛార్జెస్ 4% ఉంటాయి. సో ఆ అమౌంట్ పెట్టి మీరు ప్రాపర్టీ అనేది ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారంటే మీకు గోల్డెన్ వీసా అనేది సెక్యూర్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకా చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే మేము ప్రాపర్టీ పర్చేస్ చేస్తాం బట్ 100% ఓనర్షిప్ మాకు వస్తుందా? ఎస్, 100% ఓనర్షిప్ మీకే ఉంటుందా? అంటే మీరు ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండియాలో హైదరాబాద్లో కానీ ఏదో ఒక లొకేషన్లో మీరు ప్రాపర్టీ పర్చేస్ చేస్తే 100% ఓనర్షిప్ ఎలాగైతే ఉంటుందో సేమ్ యాజ్ యూజువల్ మీరు దుబాయ్లో ప్రాపర్టీ పర్చేస్ చేసినా కూడా 100% ఓనర్షిప్ మీకే ఉంటుంది. ఓకే అండి. మళ్ళీ ఇంకొక పాయింట్ వచ్చి గోల్డెన్ వీసా అన్నది మేము సెక్యూర్ చేసుకుంటే రిమైనింగ్ మా నేషనాలిటీలో మాకు ఆ నేషనాలిటీలో మేము ఆ సిటిజన్షిప్ అనేది కోల్పోతాం అని కొంతమంది డౌట్స్ అడుగుతున్నారు. సో ఆ సిటిజన్షిప్ అనేది మీరేం కోల్పోరండి. గోల్డెన్ వీసా ఈజ్ నథింగ్ బట్ లాంగ్ టర్మ్ రెసిడెన్షియల్ వీసా. ఇన్ కేస్ మీరు ఇండియాలో ఉన్నారు, ఇండియన్ సిటిజన్, మీరు దుబాయ్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు, సో మీకు గోల్డెన్ వీసా అనేది సెక్యూర్ అవుతుంది అంతే. అంటే మీరు జస్ట్ మీకు 10 years లాంగ్ టర్మ్ రెసిడెన్షియల్ వీసా వస్తుంది. సో దాని బేసిస్గా మీరు బిజినెస్ చేసుకోవచ్చు, లేదా ప్రాపర్టీ అనేది మీకు రెంటల్ ఇన్కమ్ కానీ ROI ఇవన్నీ ఆ బెనిఫిట్స్ అనేవి కూడా మీరు అప్ టు మీరు లాస్ట్ వరకు మీరు ఎంజాయ్ చేయొచ్చు. తప్పిస్తే మీకేమి ఆ నేషనాలిటీలో సిటిజన్షిప్ అనేది పోతుంది అనేది అది కంప్లీట్ ఫేక్ అండి. సో వెల్కమ్ టు ద గోల్డెన్ వీసాకి ఎవరు ఎలిజిబుల్. సో 2 మిలియన్ దిరామ్స్ పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీరు ఎవరైనా కూడా ఎలిజిబుల్ అండి. ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకొని సో వాళ్ళు ప్రాపర్టీ అయినా సెక్యూర్ చేసుకోవచ్చు. సో 2 మిలియన్ దిరామ్స్ అన్నది మీరు ఎట్ ఏ టైం ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేయాలా అంటే లేదండి. మీరు జస్ట్ 2 మిలియన్ దిరామ్స్లో మీరు జస్ట్ బుకింగ్ అమౌంట్ అనేది పే చేసి ఫర్ ఎగ్జాంపుల్ 20% బుకింగ్ అమౌంట్ అనుకోండి 20% పే చేసుకొని డిఎల్డి ఛార్జెస్ 4% మీరు పే చేసిన వెంటనే ప్రాపర్టీ అనేది మీ పేరు మీద వాకౌట్ రిజిస్ట్రేషన్ అనేది అయిపోతుంది. సో మీరు ఇమీడియట్గా అక్కడి నుంచి మీరు గోల్డెన్ వీసాకి అనేది అప్లై చేసుకోవచ్చు. సో గోల్డెన్ వీసా అనేది మీకు హార్డ్లీ 1 to 2 weeksలో వచ్చేస్తుంది. సో అదండి. నెక్స్ట్ వచ్చి ఇన్ కేస్ మేము మోర్ట్గేజ్కి వెళ్తే అంటే లోన్ ఆప్షన్ పిక్ చేసుకుంటే మాకు గోల్డెన్ వీసాకి అవుతుందండి. ఎస్, మీరు ఇన్ కేస్ మోర్ట్గేజ్కి వెళ్ళినా కూడా గోల్డెన్ వీసా అనేది మీరు ఎలిజిబుల్ అండి. ఎందుకంటే మీరు మోర్ట్గేజ్కి వెళ్ళిన వెంటనే బ్యాంక్ దగ్గర నుంచి మీరు ఎన్ఓసి తీసుకోవాలి. బ్యాంక్ దగ్గర నుంచి మీరు వన్స్ ఎన్ఓసి తీసుకున్న వెంటనే మీకు బేస్డ్ ఆన్ ఆ డాక్యుమెంట్ బేస్ చేసుకొని మీరు గోల్డెన్ వీసా అనేది అప్లై చేసుకోవచ్చు అండి. సో మీరు కొంతమంది అడుగుతున్న డౌట్ ఏంటంటే మేము యూఎస్లో ఉన్నాము, యూకేలో ఉన్నాము, కెనడాలో ఉన్నాము, సో మేము ఆ ప్రాపర్టీ అన్నది పర్చేస్ చేసడానికి ఇక్కడికి రావాలి, దుబాయ్కి రీచ్ అవ్వాలండి. అక్కర్లేదండి. మీరు వన్స్ ఆన్లైన్లో ఇక్కడ డెవలపర్స్ అందరూ కూడా మీకు పేమెంట్ లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు, సెక్యూర్ పేమెంట్ లింక్స్. ఆ పేమెంట్ లింక్స్ ద్వారా మీరు పేమెంట్ చేసుకొని డిఎల్డి ప్రాసెస్ అంతా కూడా మీకు డెవలపరే కంప్లీట్ చేస్తారండి. వన్స్ రిజిస్ట్రేషన్ టైం అప్పుడు మీకు రిజిస్ట్రేషన్కి మీకు లింక్స్ పంపిస్తారు. దాంట్లో మీరు సైన్ చేసుకున్న వెంటనే మీకు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. బట్ మీరు గోల్డెన్ వీసాని సెక్యూర్ చేసుకోవాలి అన్నప్పుడు మీరు ఇక్కడ విజిట్ చేసి దుబాయ్ విజిట్ చేసి యూఏ సిటిజన్షిప్ గోల్డెన్ వీసా కావాలి కాబట్టి మీరు దుబాయ్ విజిట్ చేసి దుబాయ్లో మీకు మెడికల్ ఉంటుంది, అగైన్ థంబ్స్ ఫింగర్ ప్రింట్స్ ఇవన్నీ తీసేసుకొని మీకు యూఏ గోల్డెన్ వీసా అనేది మీకు ప్రొవైడ్ చేస్తుందండి యూఏ గవర్నమెంట్. సో ఒకటి. నెక్స్ట్ వచ్చి జాయింట్ ప్రాపర్టీ మీద డౌట్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ప్రాపర్టీ కలిసి పర్చేస్ చేస్తాము. సో దానికి ఏమైనా ఉంటుందా అండి? జనరల్గా వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి పర్చేస్ చేస్తేనే సేఫ్ అండి. ఇద్దరికి ప్రాపర్టీ అనేది సెక్యూర్గా ఉంటుంది. ప్లస్ ఏంటంటే మీకు గోల్డెన్ వీసా కూడా ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. సో అదేం ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. ప్రాపర్టీ అమ్మితే వీసా ఉంటుంది. కొంతమందికి ఏంటంటే మనం జస్ట్ ప్రాపర్టీ పర్చేస్ చేస్తాము, తర్వాత వన్స్ గోల్డెన్ వీసా వచ్చేసిన వెంటనే ప్రాపర్టీ మళ్ళీ సేల్ చేసేస్తే
గోల్డెన్ వీసా అనేది ఉంటుందా అంటే ఉండదండి. వన్స్ మీరు ప్రాపర్టీ డిఎల్డి దగ్గర మీ స్టాట్స్ ఉంటాయి, మీ డేటా అంతా ఉంటుంది దుబాయ్ ల్యాండ్ డిపార్ట్మెంట్ దగ్గర. వన్స్ మీరు ప్రాపర్టీ అనేది పర్చేస్ చేసిన సేల్ చేసిన వెంటనే ఇమీడియట్గా మీకు గోల్డెన్ వీసా అనేది క్యాన్సిల్ అయిపోతుంది. లేదు మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ప్రాపర్టీ మీద మీరు గోల్డెన్ వీసా సెక్యూర్ చేసుకున్నారు, ఆ ప్రాపర్టీ సేల్ చేసే లోపల వేరే ప్రాపర్టీ ఏమైనా పర్చేస్ చేసుకొని సేమ్ 2 million వాల్యూ ఉన్న ప్రాపర్టీ అనేది పర్చేస్ చేసుకున్నారంటే మీకు గోల్డెన్ వీసా అనేది కంటిన్యూటీగా ఉంటుందండి. దాంట్లో అప్డేట్ చేసుకోవాలి జస్ట్ అంతే అండి. నెక్స్ట్ ఫ్యామిలీ బెనిఫిట్స్. గోల్డెన్ వీసా వల్ల ఎవరెవరికి బెనిఫిట్స్ ఉంటుంది? ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ ఉంటుందండి, కిడ్స్కి ఉంటుంది, మీకు ఈవెన్ వర్కర్స్ కూడా లైక్ హౌస్ మేట్స్ అండ్ డ్రైవర్స్కి కూడా గోల్డెన్ వీసా అనేది మీరు సెక్యూర్ చేసుకోవచ్చు. విజన్ అప్లై చేసుకుంటే ఆ వీసాస్ అన్ని కూడా మీకు యూఏ గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుందండి. నెక్స్ట్ చాలామందికి ఏంటంటే ట్యాక్స్ బెనిఫిట్స్ విషయంలో ప్రాపర్టీ పర్చేస్ చేస్తాము, మళ్ళీ మీకు ప్రాపర్టీ క్యాపిటల్ అప్రిసియేషన్ కానీ రెంటల్ గెయిన్ ట్యాక్స్ కానీ ఇవన్నీ ఉంటాయంటే ఇవేమి ఉండవండి. సో రిమైనింగ్ అంటే వాటిలో కంపేర్ చేస్తే ఇక్కడ ఎటువంటి ట్యాక్స్ అనేది ప్రాపర్టీస్ మీద ఉండదు. క్యాపిటల్ గెయిన్ కానీ రెంటల్ ఇన్కమ్ ట్యాక్స్ వీటి మీద కూడా ట్యాక్స్ ఉండదు. మీరు ఏదైతే ఎర్న్ చేస్తారో ఆ ఎర్న్ చేసిన అమౌంట్ అంతా కూడా 100% మీదే అవుతుంది. సో ఇంకా మిత్ వచ్చింటే సాధారణంగా జనరల్గా కొన్ని మిత్స్ ఉంటాయి. సో వన్స్ గోల్డెన్ వీసా అన్నది మీరు తీసుకుంటే అది లైఫ్ టైం ఉంటుందండి. గోల్డెన్ వీసా అన్నది తీసుకుంటే మీకు లైఫ్ టైం ఏమి ఉండదండి. జస్ట్ అది లాంగ్ టర్మ్ రెసిడెన్షియల్ వీసా 10 yearsకి ఉంటుంది. వన్స్ 10 years కంప్లీట్ అయిన వెంటనే మీరు మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలి అంతే. అలా మీకు కంటిన్యూ చేసుకుంటూ ఉండొచ్చండి. గోల్డెన్ వీసా వన్స్ వచ్చిన తర్వాత మీరు ఎవ్రీ 10 yearsకి మీరు రెన్యువల్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఓన్లీ బిలియనర్స్ మాత్రమే పర్చేస్ చేయాలి. ఓన్లీ బిలియనర్స్ అనేం కాదండి, మీరు ప్రాపర్ ప్లానింగ్తో ఉండి కొంతమంది డెవలపర్స్ ఏంటంటే మీకు ఎవ్రీ ఇయర్ ఇంత మినిమల్ అమౌంట్ పే చేసుకుంటూ ఉండాలి. సో వాటిలో ఇన్వెస్ట్ చేసుకుంటూ మీరు గోల్డెన్ వీసా అనేది కూడా సెక్యూర్ చేసుకోవచ్చండి. సో ఫర్ ఎగ్జాంపుల్ 2 million dirhams అనుకోండి, 2 million dirhamsలో 20% మాత్రమే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన వెంటనే మీకు గోల్డెన్ వీసా సెక్యూర్ చేసుకోవచ్చు. ప్లస్ డిఎల్డి ఛార్జెస్ పే చేసుకొని మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుంటే మీకు గోల్డెన్ వీసా అనేది వస్తుంది. దాని తర్వాత మీరు ఎవ్రీ ఇయర్ 10% అలా అప్ టు మీకు ప్రాజెక్ట్ అనేది హ్యాండ్ ఓవర్ చేసేంత వరకు మీరు రిమైనింగ్ అమౌంట్ అనేది పే చేసుకొని కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు ఇన్ కేస్ ఇలా గోల్డెన్ వీసా అనేది సెక్యూర్ చేసుకోవాలి ఆల్ ఓవర్ ద వరల్డ్, తెలుగు స్పీకింగ్ పర్సన్స్ ఎవరైనా ఉన్నా సరే, లైక్ యూఎస్లో ఉన్న యూకే, కెనడా, సింగపూర్, మలేషియా, సో ఇలా అన్ని కంట్రీస్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా, ఎన్ఆర్ఎస్ అందరూ కూడా ఇన్ కేస్ ఎవరైనా గోల్డెన్ వీసా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏమైనా క్వైరీస్ ఏమన్నా కూడా మేము రిజాల్వ్ చేస్తామండి. ఇన్ కేస్ మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది మీకు ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన గైడెన్స్ అంతా కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. సో ఏ ప్రాపర్టీలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు హైయెస్ట్ ROI వస్తుంది, ఏ లొకేషన్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే రెంటల్ ఇన్కమ్ అనేది హై ఉంటుందో, సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ అనేది మేము గైడ్ చేస్తాము. సో మైసెల్ఫ్ చందు అండి, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ యూనివర్సల్ డ్రీమ్ ప్రాపర్టీస్. సో మీరు మా కంపెనీ త్రూ అయినా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని మీకు ఫర్దర్గా రెంటల్ వన్స్ ఇక్కడ ప్రాపర్టీ పర్చేస్ చేసిన తర్వాత ఫర్దర్గా మళ్ళీ రెంటల్ క్లయింట్స్ని ఎలా పిక్ చేసుకోవాలి, ఇలా డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా మేము హెల్ప్ చేస్తాం. మీరు ప్రాపర్టీ పర్చేస్ చేసిన తర్వాత కూడా రెంటల్ ఇన్కమ్ ఇవంతా కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా ట్రాన్స్పరెన్స్గా మీకు కంప్లీట్గా మీకు ఆ రెంటల్ ఇన్కమ్ క్లయింట్స్ అన్ని చూసి కూడా హ్యాండ్ ఓవర్ చేసే పూజ అనేది మాది ఉంటుందండి. సో దట్స్ అండ్. సో మా కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. ఇన్ కేస్ ఎవరైనా గోల్డెన్ వీసా సెక్యూర్ చేసుకుందాం అనుకుంటున్నారు, లేదా గోల్డెన్ వీసా ఇంట్రెస్టెడ్ ఉండి కొన్ని క్వైరీస్ ఎలా ఉండిపోయాయి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ సేఫా, ఇలా చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయండి. సో అటువంటి డౌట్స్ ఎవరైనా ఉన్నా కూడా మీరు మా వాట్సాప్ నెంబర్స్ ద్వారా, మా కాంటాక్ట్ డీటెయిల్స్ ద్వారా మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. సో దాంట్లో మీకు మేము ఈచ్ అండ్ ఎవ్రీ మైనర్ థింగ్ అనేది మీకు కంప్లీట్ ఉన్న డౌట్స్ అన్నీ కూడా మేము రిజాల్వ్ చేస్తామండి. సో ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ చేస్తామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.